నాసా వాళ్ళు ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శాటిలైట్ ఇమేజ్ను విడుదల చేశారండి. దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించారు అనుకోండి, ఇంతకుముందు ఎప్పుడు మానవాళి చూడని ఒక విషయం. అంటే మీరు ఆకాశం నుంచి ఇలా చూసినప్పుడు ఒక 10,000 కిలోమీటర్ల క్లౌడ్ బ్యాండ్ అని అంటారు. అంటే క్లౌడ్ హైవే. ఎక్కడ? భారత్ బే ఆఫ్ బెంగాల్ నుంచి మొదలైతే సౌత్ కొరియా దాకా, అంటే మీకు భారత్, మయన్మార్, చైనా, సౌత్ కొరియా, ఇక్కడ ఉండే మాన్సూన్ ప్యాటర్న్స్ని లింక్ చేస్తూ, సో ఇంతకుముందు శాస్త్రవేత్తలు ఎప్పుడు దీన్ని పరిశీలించలేదు. సో ఇప్పుడు మనము సూపర్ ఎల్ నీనో అని మాట్లాడుతున్నాం కదా, అలాంటప్పుడు మీకు భారత్లో పెద్దగా వర్షాలు లేవు, అవునా? మరి ఇలాగా 10,000 కిలోమీటర్ల పొడవు ఒక క్లౌడ్ బ్యాండ్ ఎలాగ ఫామ్ అయింది? క్లౌడ్ బ్యాండ్ అంటేనే వర్షాలు కదా, పెద్ద పెద్ద వర్షాలు పడాలి, మీకు ఫ్లాష్ ఫ్లడ్స్, మీకు ఇలాగ క్లౌడ్ బర్స్ట్, ఇవన్నీ జరగాలి కదా. జరగబోతుందా? ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో 2,500 కిలోమీటర్ల ఒక జైంట్ క్లౌడ్ బ్యాండ్ అని చెప్పాను. ఎక్కడండి వర్షాలు కురిసాయి అంటే కామెడీ అనాలా, సీరియస్ అనాలా తెలియడం లేదు. మీకు టార్గెట్ అంతా కూడా పాకిస్తాన్, అరేబియన్ సీ, మీకు ఇక్కడ ముంబై, మహారాష్ట్ర. ముంబైలో ఎలాంటి వర్షాలు పడ్డాయో ఒక వీడియోలో మాట్లాడాం. ఏంటి? ఈ 2,500 కిలోమీటర్ల క్లౌడ్ బ్యాండ్. ఇవాళ ఏం చెప్తున్నాము? ఏకంగా 10,000 కిలోమీటర్లు, 4 ఎక్కువ. మరి ఏం జరగబోతుంది అనేది శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఇది గత 3 రోజుల నుంచి వీళ్ళు చెప్తున్నారండి. అంటే ఎక్కడో ఒక దగ్గర వర్షాలు పడాలి కదా. వర్షాలు కాదు, బీభత్సమైన వర్షాలు పడాలి. ఎక్కడ పడుతున్నాయి మీరు చూశారు అనుకోండి, మళ్ళీ పాకిస్తానే. అంటే మీకు పాకిస్తాన్లో మీకు అసీం మునీర్ ఉన్నాడు కదా, వాడి ఇంటిలో ట్యాపులో నీళ్లు రాలేదు అనుకోండి, ఇది భారత్ కుట్ర అంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, భారత్ కుట్ర. వాడి దేశంలో ఏం జరిగినా ఇది భారత్ వల్లే. ఇదే వీళ్ళు చేసే ప్రచారం. మరి ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెప్పమంటారా? మీకు మా లాహోర్ ఇలా మునిగిపోతుంది అంటే ఏ లెవెల్లో వర్షాలు పడుతున్నాయో చూడండి. మనకి ఇక్కడ మామూలుగా ఉంది ఫ్రెండ్స్, ఇలా కాదండి. నెక్స్ట్ 1 మంత్లో ఎవరు ఊహించని వర్షాలు పడబోతున్నాయి. ఆల్రెడీ మీకు అక్కడ పాకిస్తాన్లో అరేబియన్ సీ వద్ద జరుగుతుంది, ఇదే ప్రక్రియ జరుగుతుంది. సో అలాంటప్పుడు ఎల్ నీనో అనేది రివర్సల్ అయ్యిందా? భారత్లో ఇంతంత పెద్ద వర్షాలు రాబోతున్నాయా? ఇది మనకు మంచే కదా, మాన్సూన్ సీజన్ కదా అనిపిస్తుంది. అలా కాదండి. ఎల్ నీనో అంటే గుర్తుపెట్టుకోండి, 30 రోజుల్లో కురవాల్సిన వర్షము జస్ట్ 3 రోజుల్లో కురిస్తే, అంటే అతివృష్టి అనావృష్టి అంటాం చూసారా, అలాగా 30 డేస్ రైన్స్ 3 డేస్లోనే కురిసేస్తుంది. క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది, ఒకే దగ్గర కొడుతూనే ఉంటుంది. సో ఆ దెబ్బకు మీకు మొత్తం నగరాలు మునిగిపోతాయి. 3 డేస్ తర్వాత విపరీతమైన వేడి, తట్టుకోలేని వేడి. అంటే లో ప్రెషర్ అంటారు, హై ప్రెషర్ అంటారు కదా. ముందు మీకు భూమి వేడి అయిపోవడం, తరువాత సముద్రం చల్లబడడం, తరువాత సముద్రము వేడైపోవడం, భూమి చల్లబడడం, ఈ సైకిల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది? వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా ఈ మధ్యలో మీకు ఇలాంటి ఒక లింక్, క్లౌడ్ లింక్ అనేది, హైవే అనేది లింక్ అయిపోయి ఉంది. దాంతో భారత్ నుంచి సౌత్ కొరియా దాకా కూడా బీభత్సమైన వర్షాలు కురుస్తాయి. మరి ఇటువైపు మీరు చూసారనుకోండి, పాకిస్తాన్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు భారత్ భారీ కుట్ర పనింది. ఆకాశంలోకి వెళ్ళి పెద్ద పెద్ద వర్షాలు పాకిస్తాన్ మీద కురిస్తే అక్కడ ఉండే గ్రామాలు, నగరాలంతా కొట్టుకుపోతే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి. మనము ప్లాన్ చేసి మోదీ గారు ఒక విమానం వేసుకెళ్ళి క్లౌడ్ బర్స్ట్ అనేది కురిపించారండి. ఓకేనా? ఇది వాడి వాదన. మరి దీన్ని ఎలా మీరు తిప్పికొడతారండి? ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే కామెడీ అంటున్నాం కదా, ప్రతిదీ కామెడీ. వాడు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చూడండి, మేము అమెరికాకు ఇరాన్కి మధ్య యుద్ధానికి సంబంధించిన మీడియేషన్ చేస్తాం, మాకు $10 బిలియన్ అమెరికన్ డాలర్స్ అమెరికా వాళ్ళు ఇవ్వాలి అంటాడు.
అరే నువ్వు మీడియేషన్ చేసావురా, సక్సెస్ కాలేదు, మళ్ళీ ఖతార్లో మేము కూర్చొని మాట్లాడి ఈ యుద్ధానికి ఒక సీజ్ ఫైర్ తీసుకువచ్చామంటే లేదు లేదు, మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీడియేషన్ అయితే నేనే చేశాను, నాకు డబ్బులు ఇవ్వాలి, నేను ఏజెంట్ని అంటాడు. అక్కడ వీళ్ళకి మించిన ఒక ఏజెంట్ ఉన్నాడు కదా, అమెరికా అధ్యక్షుడే ఏజెంట్ కదా. సో ఇప్పుడు వాడేమంటాడు, నువ్వు 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ కాదు 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ అడుగు, మా కాంగ్రెస్ వాళ్ళని కన్విన్స్ చేసి ఆ డబ్బు వచ్చిందనుకో నువ్వు 5 బిలియన్ తీసుకో, నాకు 5 బిలియన్ ఇవ్వు. ఇలాగ వీళ్ళందరూ కమిషన్ ఏజెంట్స్. సో ఇదంతా వినడానికి కామెడీగా ఉంటుంది. అక్కడ ఏమీ చేయలేదు వీడు, పాకిస్తాన్ వాడు చేసింది ఏమీ లేదు, కానీ డబ్బు మాత్రం కావాలి, అయ్యా బాబు అంటాడు, ప్రతి వాళ్ళని అడుక్కుంటాడు. సో ఇవాళ మన విషయానికి వచ్చేటప్పటికేంటి, కుట్ర చీనాబ్ రివర్ వద్ద మీకు ఒక భీకరమైన పరిస్థితి ఉందని జూలై 22 వాడే ఒక అడ్వైజరీ విడుదల చేశాడండి. మన వాళ్ళకి దొరికింది, పెట్టారు, ఒరే నువ్వు ఇంత చెప్తున్నావు కదా, మా వల్లే ఇది జరిగిందని చెప్తున్నావు కదా, మరి నువ్వు విడుదల చేసావు, నీ ఎక్స్పర్ట్స్, దీని ఏమంటారు, ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ అంటారు. ఎక్కడ ఉంటుంది, లాహోర్లో ఉంటుంది ఈ ఆఫీస్. సో మీకు ఆ నిపుణులు ఏమన్నారు అంటే, చీనాబ్ రివర్ చాలా ప్రమాదంగా మారింది, ఈ రెయిన్స్ అనేవి హెవీగా ఉన్నాయి, ఫ్లడ్ లెవెల్స్ అంతా పెరిగిపోయాయి, మీకు ఈ డ్యాములు దాటుకొని మీకు దిగువ ప్రాంతాలకు వచ్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళ అధికారులని హెచ్చరించారు. వాళ్ళే పాకిస్తాన్ యొక్క మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారు. కానీ ఇవాళ ఏమైంది, 37 మంది మరణించారు. బాధపడాలి, కానీ వాళ్ళే ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేశారు కదా. ఇప్పుడు చీనాబ్ రివర్ అనేది మనకి ఎంత ముఖ్యమండి, ఇప్పుడు చీనాబ్ బ్రిడ్జ్ని అంటాం, అక్కడ మీకు చీనాబ్ రివర్ అలాగే బ్యాస్ రివర్ దీనిని కలుపుతూ ఆల్మోస్ట్ 9 కిలోమీటర్ల టన్నల్ మనం వేస్తున్నాం, ఒక వీడియోలో మాట్లాడాం. అంటే మీకు పాకిస్తాన్కి వెళ్తున్న ఈ వర్షపు నీరుని చూసారా, ఈ వరద నీరు వేస్ట్ కాకుండా దానిని అట్లాగే హిమాచల్ ప్రదేశ్ గ్రామాలకు డైవర్ట్ చేయడం. చీనాబ్ రివర్ యొక్క ఉపనదులు చంద్ర అంటారు, బాగా అంటారు, అక్కడ టనల్స్ వేయడం, చిన్న చిన్న డ్యాములు ఇవి నిర్మించి ఆ వాటర్ని మనము స్టోరేజ్ కింద వాడుతున్నాం. సో ఇది చేస్తున్నాము, కానీ పాకిస్తాన్ వాడు ఏమంటాడు, ఈ చీనాబ్ రివర్ డ్యాముల గేట్లు ఉన్నాయి చూసారా, చెప్పా పెట్టకుండా పైన భారత్ వాళ్ళు ఇలా రిలీజ్ చేసేశారు. భీకరమైన నదులు, వరదలు ఇవి రావడంతో దిగువ ప్రాంతంలో ఉండే మా పాకిస్తాన్ గ్రామాలు కొట్టుకుపోయాయి, 37 మంది మరణించారు, ఇదంతా కూడా భారత్ పాపమే అని చెప్పి ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టాడు. సో ఇదంతా వీడు ఎందుకు చేస్తున్నాడు, వాడే అడ్వైజరీ రిలీజ్ చేసి వాడే ఫోర్కాస్టింగ్ చెప్పి భారత్కు దీనికి సంబంధమే లేదు, ఇంతంత పెద్ద వర్షాలు పడబోతున్నాయని వాడే చెప్పి ఇప్పుడు ఎందుకు ఇలాగా, ఏమీ లేదండి. ఇప్పుడు కెనడా యొక్క ఫారిన్ మంత్రి అనితా ఆనందన్ అంటారు కదా, సో భారత్ సంతతికి చెందిన ఈవిడ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూసారా, ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో భారత్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది, వాళ్ళు వాటర్ని వెపనైజేషన్ చేస్తున్నారు, అంటే నీటిని వాడుకొని నీటిని ఒక అస్త్రములా వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే కెనడా వాళ్ళు అవి ఏమీ లేవండి, అలాంటిది ఏమీ జరగలేదు. ఇంతంత పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఆధారాలతో వాళ్ళు పహల్గామ్లో ఏం జరిగిందో చూపించారు, మేమేం మాట్లాడలేము. ఇలాగే యూరోప్కి వెళ్ళారు, యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫైనల్గా ఇప్పుడు ట్రంప్ దగ్గరికి వెళ్తారు, ఎలాగో అడుక్కోవడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అయ్యా ఇలా జరిగింది, మాకు నీరు లేదు, మా లాహోర్ అనేది మునిగిపోతుంది, రేపు తాగడానికి కూడా నీరు లేని, అంటే మీకు వరద నీరు వస్తుంది, తాగడానికి నీరు ఉండదు, అలాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుంది అంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు, ఇదే కదా ట్రంప్ అడుగుతాడు. నువ్వు ఎంతో కొంత లంచము ఇవ్వు, అప్పుడు భారత్ను నేను నిందిస్తాను, లేకపోతే నేను కూడా ఏం చెయ్యలేను, ఉత్తినే నీకెందుకు మాట్లాడడం అంటే ఇదే ఈ 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ డీల్ అంటే. ఒకవేళ మీకు అమెరికా సెనేటర్స్ ఏమారిపోయి ఈ డబ్బును పాకిస్తాన్కి ఇస్తే ట్రంప్కి డబ్బులు వస్తాయి, అప్పుడు వాడు ఇదంతా మాట్లాడతాడు, ఇదంతా భారత్ పాపమే, మీకు ఇంతంత పెద్ద వర్షాలు వాళ్ళు కురిపిస్తున్నారు, ఈ వరదలంతా వాళ్ళు సృష్టిస్తున్నారు, ఇదంతా చెప్తాడు. మరి అంతవరకు ఈ 10,000 కిలోమీటర్ల క్లౌడ్ బ్యాండ్ ఇది ఎలాంటి బ్యాండ్ను వాయించబోతుంది, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.